గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని, అందువల్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన 18 మంది దుర్మార్గులైనటువంటి రాక్షసులను రాప్తాడు నడి సర్కిల్లో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ మాదిగ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగిన సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది ఏడుగుర్రాలపల్లిలో దళిత మహిళని ఎంతమంది అనేది చూస్తున్నట్టు స్పష్టంగా అర్థం కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ పోలీసు అధికారులు వాళ్ళు ఎవరెవరన్నా ఎదుర్కొంటుమంటే స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా ఆ సంఘటన మరొక ముందే మరొక అమ్మాయి ఎస్టీ ఎరుకుల మహిళా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి పేదరాలు అనూష అమ్మాయి మరి గుడేరు దగ్గర మన పరిపాలన స్కూల్ ఎన్నిపాగాన అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం, రేప్ చేయడం, మరి ఈ సంఘటనలన్నిటిపైన ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ రెండు కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, మరి జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ యొక్క కుటుంబాలకు ప్రత్యేకంగా చెరువు చూపించి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇస్తూ ప్రభుత్వం చేస్తూ అదే రకంగా 5 ఎకరాల భూమి 5 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పనేసి ఎంఆర్పిఎస్ తరఫున దండోర ఉద్యమం తరఫున మరి మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పనేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా కాకుండా వాళ్ళు స్పాట్ని ఎన్కౌంటర్ చేయని చెప్పని తెలియజేస్తున్నాం. స్పాట్ని ఎన్కౌంటర్ చేయడం వాళ్ళకి ఇంకొకసారి ఇటువంటి వాళ్ళు అగాధ్యానికి పాల్పడుతుంటారని చెప్పేసి